ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు వాతావరణ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాల రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఒకటి రెండు చెప్తే సరిపోతుంది. ఈరోజు నైరుతి ఋతుపవనాలు ఆంధ్ర రాష్ట్రానికి తాకడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడాను తేలికపాటి వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అలాగే నైరుతి దిశగా కూడా మన వెస్టర్లీ విండ్స్ కూడా ఉండడం చేత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా వరకు కూడాను ఈ ప్రాంతం వరకు కూడాను నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినవి. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఇవి మరి విస్తరించడం జరిగింది. రానున్న 2-3 రోజులు కూడాను ఇంకా నైరుతి ఋతుపవనాలు ఇంకా ఫర్దర్ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. రానున్న 2 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత 3rd డే నుంచి కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా నిన్నటి వర్షపాతం చూసుకున్నట్లయితే అవనిగడ్డ, నెల్లూరు ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. ఇంకా రాయలసీమ జిల్లాలో కూడాను ఒక భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది. ఇంకా రానున్న 2 రోజులు కూడాను ఈ వర్షపాతం అనేది కొనసాగే అవకాశం ఉంది. 5 రోజుల్లో కూడాను కంటిన్యూస్ వర్షపాతం అనేది ఉండి మరికొంత భాగం భూభాగాన్ని కూడా ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వర్షాలు వచ్చేటప్పుడు కూడాను ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నాయి. అక్కడక్కడ పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ యొక్క వర్షపాతం ఉండదో అక్కడ కొంచెం ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండడం చేత చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం కూడా ఎండ వేళల్లో ఉంటుంది. బట్ సాయంత్రానికల్లా అక్కడక్కడ క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉంటాయి. పిడుగుపాటు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కనుక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ చెట్ల క్రిందకు నీడ కోసం వెళ్ళరాదు. ఈ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మాత్రం తగినంత జాగ్రత్తగా అయితే ఉండాలి. సేఫ్ షెల్టర్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి.